జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మ సుజాత, ఎందుకొచ్చారు? నీ కూతురికి ఆపరేషన్ జరిగింది కదమ్మా, చూసి వెళ్దామని వచ్చాం. ఏం అవసరం లేదు, బయటికి నడవండి. మా శ్రీకర్ జరిగిందంతా చెప్పాడమ్మా. 5 లక్షలు ఆపరేషన్కి సాయం చేయడం దగ్గర నుంచి నీ గురించి తెలిసిపోయిన విషయం అన్నీ చెప్పాడు. ఎన్నోసార్లు మీ ఇంటికి వచ్చాం. పరాయి వాళ్ళకి మర్యాద చేసినట్టయినా కనీసం కాఫీ తాగి వెళ్ళండి అని కూడా నువ్వు అనడం లేదు. ఇప్పుడు కూడా మాపై కోపాలు ప్రదర్శించొద్దమ్మా. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. పాపా, ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు దేవుడి మీద కోపం వస్తూ ఉంటుంది. అంత ముద్దుగా ఉన్న చిన్నపిల్ల మీద కాస్త దయ కూడా లేదా? యాండి ఎంతో కొత్త సాయం చేయండి. ఇదిగో ఇదిగో ఈ 10,000 ఉంచు. యాండి, ఆ రోజు మనం అవును వేద, మనకి తెలియకుండానే మన రక్త సంబంధానికి ఆనాడు సహాయం చేశాం. ఈనాడు మన కొడుకు చేశాడు. దేవుని లీలలు ఇలాగే ఉంటాయి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మేము నీ గ్రాండ్ పేరెంట్స్ అమ్మా. అవునా? అమ్మెప్పుడు చెప్పలేదే. ఇకపై చెప్తుందిలే. అవును, నీ హెల్త్ ఇప్పుడు బాగుందా? బాగుంది. నీ పేరేంటి? సౌమ్య. బంగారం, మీ పిన్ ఎక్కడుందమ్మా? గొప్పింటి కోడలైందంటగా, ఒక్కసారి చూడాలనుంది. ఎక్కడుందో చెప్తావా? ఇట్లానే ఉందిగా. ఇంతసేపు బయటే ఉంది, ఇప్పుడే రూమ్లోకి వెళ్ళినట్టుంది. అత్తయ్య వాళ్ళకి నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి చూద్దాం పదండి. అమ్మా తల్లి, అమ్మా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వెలిసింది. అమ్మా తల్లి. నువ్వా? నేనేరా. రానా? అవునరా. ఏంటలా అనేసింది? లావణ్యకు అమ్మవారు ఆవహించింది బావా, అందుకే ఇదిగో పూనకంతో మాట్లాడుతుంది. ఉక్కు పడకను కూడా ధరించింది చూడు. అమ్మవారి ఆత్మ ఘోషిస్తుంది, అమ్మవారికి ఏదో కావాలి. అవునా? అవును. అమ్మా తల్లి, నీకేం తక్కువైందో చెప్పమ్మా, నీ కోరికలు మేము నెరవేరుస్తాం. ఒకటి తగ్గింది. ఏంటది? గుర్తింపు. సాక్షాత్తు అన్నపూర్ణ దేవివి నువ్వు. అక్కడ పతుళ్ళు నిన్ను తలపై మోస్తున్నాయి. ఇంకేం గుర్తింపు కావాలి తల్లి? మీ కుటుంబం మీ పెద్ద కోడల్ని గుర్తించడం లేదు, అదే నాకు వెలితిగా ఉంది. పెద్ద కోడలికి గుర్తింపు రావడం లేదని నువ్వు శ్రమ తీసుకుని వచ్చావా?
ఇది చాలా గొప్ప విషయం తల్లి. నానా, వదిన మీదకొచ్చింది అమ్మవారిలా లేదు, ఏదో పీడగాలిలా ఉంది. ఎందుకైనా మంచిది ఫకీర్ని పిలిపించమంటారా? ఫకీర్ ఎందుకు మావయ్య? వదినలో ఉన్న సైతాన్ని వదలగొడతాడు. అంటే చుట్టు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొడతారు కదా బామ్మర్ది. అవును బావా. రెండు దవడలు వాచిపోయేలా కొడతారు కదా బామ్మర్ది. అవును బావా. బుగ్గలు బూరెల్లా అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పిలుచుకురండి. సరే. ఆగు శ్రీకర్. అదేంటి అప్పుడే సైతాన్ పారిపోయిందా? ఎందుకు ఈ నాటకాలు? నాటకాలా? అంటే లావణ్యక్కలోకి ఏ గాలి రాలేదా? గుర్తింపనే గాలి సోకిందమ్మా. ఎందుకమ్మా ఇవన్నీ? ఏం చేయమంటారు? నాకు ఈ ఇంట్లో గుర్తింపు లేదు. పెద్ద కోడలిగా బయట వాళ్లను గుర్తింపు లేదు. ఎంతసేపు అవని గురించి నిహారిక గురించే మాట్లాడుతున్నారు కానీ నా గురించి ఎక్కడైనా 4 మంచి మాటలు చెప్తున్నారా? నేను చేసే పనులకు 4 మార్కులు వేస్తున్నారా? అందుకే మన ఇంటి సాంప్రదాయానికి మూలమైన ముక్కు పుడకని ధరించాను. పూజ గది నుంచి ధైర్యంగా ముక్కు పుడకను తీసుకొచ్చి అత్తయ్య గారు అనుమతి లేకుండా పెట్టుకున్నావా? పైగా ముక్కు పుడకను ధరించే అర్హత ఈ ఇంట్లో అత్తయ్య తర్వాత నాకు తప్ప మరొకరికి లేదు. అక్క ఎంత డేర్ స్టెప్ వేసిందో చూడండి అత్తయ్య గారు. నువ్వు ఇంతకు తెగిస్తావని నేను అస్సలు అనుకోలేదత్తా. ముందా ముక్కు పడకం తీసి పూజ గదిలో పెట్టు. తీయను, పెట్టను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.